నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. ఒక్కసారి మీరు వీడియోని చూడండి. కోర్టు మెంబర్ రిజైనేషన్స్ అవన్నీ స్టూడెంట్స్ లైఫ్ని ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఆ కోర్టు కేసులు ప్రభుత్వ పెద్దలు త్వరగా క్లియర్ చేసేసి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న గ్యారంటీస్లో 2 లక్షల జాబ్లు ఇవ్వాలన్నా ఈ హాల్ జాబ్ ఇష్యూ క్లియర్ అవ్వకుండా అది అవ్వదు. సో మీకు అది గ్యారంటీగా అప్లై చేస్తారు. మిమ్మల్ని మేము ఎంపీ ఎలక్షన్లో కానీ ఇంకా సమాజం మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయాలని మీరు నిజంగా 2 లక్షల పైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు హాల్ జాబ్ రిజర్వేషన్ 10 డేస్లో మీరు అడ్వకేట్ జనరల్ పెట్టి కౌంటర్ ఫైల్ చేసి జీఐడీ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఆ రిజర్వేషన్ క్లియర్ అయితే ఎగ్జామ్స్ అయిపోయిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తే మీకు కొంతమంది ముందుకెళ్ళిపోతాం. బోర్డు రిఫార్మ్స్ మీరు మిగతా మెంబర్స్ చేస్తారా, వాళ్ళు రిజైనేషన్ చేయడం మీ బాధ్యత, చదవటం వరకు మా బాధ్యత, మెరిట్ తెచ్చుకోవడం వరకు మా బాధ్యత. ఇప్పుడు ఆ పొలిటికల్ అన్నిటి వల్ల మేము ఇన్వాల్వ్ మేము సాల్వ్ చేయలేదు కదా, రోడ్ల మీదకి వచ్చి మేము చదవటం వరకు అయితే చదవగలం సార్. సో అన్ని రిఫార్మ్స్ ఏమైనా ఉంటే వితిన్ 10 days ఒక స్టిపులేటెడ్ టైం అంటే ఇవ్వండి. ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం మాకు హాస్టల్స్ లో వండుకుంటా రిజల్ట్స్ వచ్చిందా లేదా, జాబ్ లాస్ట్ ఇయర్ జాబ్ వచ్చింది కానీ ఇంతవరకు అక్కడ ఏం చేయాలి, ఆఫ్లైన్ జరిగిన ఎగ్జామ్స్ అని చూసిండ్రు కదా వీడియో కదా. వీళ్ళంతా కూడా గత జూలై నెలలో జరిగినటువంటి గ్రూప్ 4 పేపర్ రాసినటువంటి విద్యార్థులు. ఇలా బాధ అంతా ఇంత కాదు. ఇప్పటికీ పరీక్ష రాసి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దాని రిజల్ట్స్ అనేది రాలేదు. వాళ్ళ పరిస్థితి మొత్తం అగమ్య గోచరంగా ఉన్నది. ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. ఎందుకంటే రాసిన పరీక్ష ఇప్పటికీ 6 నెలలు గడుస్తూ ఉన్నది. 6 నెలలు రాసి పరీక్ష అయినప్పటికీ కూడా రిజల్ట్స్ రాలేదు. వేరే ఆల్టర్నేట్ చూసుకోవడమా, మరి జాబ్లు వస్తాయా రాలేదో తెలియదు. ఒకవేళ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తే జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్లో ఉంటారు, మిగిలిన వాళ్ళు అట్లీస్ట్ ఆల్టర్నేట్ చూసుకునే పరిస్థితి ఉంటుంది. లేదా ప్రైవేట్ రంగం వైపు పోదామనుకున్నా కూడా ప్రైవేట్ రంగంలో మీరు చూసుకుంటా ఉంటే చాలా వరకు అగ్రిమెంట్లు ఉంటాయి. ఒక అగ్రిమెంట్ల కారణంగా ప్రైవేట్ రంగం వైపు రాసిన పరీక్షకు రిజల్ట్స్ రాక జాబ్ వస్తుందో లేకో తెలియక వాళ్ళ పరిస్థితి మొత్తం విద్యార్థుల పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా ఉన్నది. దాదాపు గత 2 ఏళ్ల నుండి టీఎస్పీఎస్సీ బోర్డు వేసినటువంటి పరీక్షలన్నీ కూడా కంప్లీట్గా డొల్ల. ఇప్పటి వరకు 2 ఏళ్ల నుంచి టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన ఏ ఒక్క పరీక్ష కూడా కరెక్ట్గా జరగలేదు. మొత్తం కూడా లీకుల పర్వం. ఇక జరిగినటువంటి ఆ గ్రూప్ 4 పరీక్షకు ఇప్పటి వరకు 6 నెలలు గడుస్తూ ఉన్నా కూడా రిజల్ట్స్ రాలేదు. మనం ఆనాడు చూసుకుంటూ ఉంటే ఆనాడు గ్రూప్ 2 పేపర్ లీకేజ్ ద్వారా ఎంతమంది విద్యార్థులు బలిదానాలైన, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జాబులు రాక, పరీక్షలకు రిజల్ట్స్ రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని మనం చూసినాం. సో ఆ లోతుకు నేను వెళ్ళదలుచుకోలేను. తప్పొప్పులు అక్కడ జరిగినటువంటి తప్పొప్పులు ఎవరిది ఒప్పవరిది అట్లాంటి సిచ్యువేషన్కు నేను పోదలుచుకోలేను. కానీ ఒక్కటి చెప్పదలుచుకుంటా ఉన్నా, రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో, తెలంగాణ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ, ఎవరు ఒప్పుకోకపోయినా చాలా వరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఓడిపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏదైతే ఉందంటే అది కంప్లీట్గా విద్యార్థులకు ప్రభుత్వం పైన ఏర్పడినటువంటి వ్యతిరేకత. విద్యార్థులందరూ కూడా కంప్లీట్గా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీ నేడు అధికారాన్ని కోల్పోయినటువంటి స్థితికి చేరుకున్నది. ఆనాడు అట్లాంటి సిచ్యువేషన్లో ఆ సందర్భంలో విద్యార్థులందరి పక్షాన నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పింది. వాళ్ళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి విద్యార్థుల పక్షాన నిలబడతాం, నోటిఫికేషన్లన్నీ కూడా వేస్తాం, సరైన టైంకు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పింది. తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 11వ తేదీ రోజు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ఆయనతో సహా మరో 2 మెంబర్లు కూడా గవర్నర్ గారు అందుబాటులో లేకపోవడంతో రాజ్భవన్కు వాళ్ళ రాజీనామా పత్రాలను పంపించారు. రాజీనామా పత్రాలు పంపించినప్పటికీ ఇప్పటి వరకు కూడా దానిపైన ఎట్లాంటి ఆమోద ముద్ర కానీ ఎట్లాంటి స్పందన కానీ గవర్నర్ గారి దగ్గర నుండి రాలేదు. జనవరి 6 మరియు 7వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు పోతాయని చెప్పి ఇదివరకే గతంలో టీఎస్పీఎస్సీ బోర్డు ప్రకటించింది. ఇప్పుడు కేవలం 10 రోజుల టైం మాత్రమే ఉన్నది 6వ తేదీకి. ఇట్లాంటి సందర్భంలో అసలు పరీక్ష ఉంటుందా లేదా, పోస్ట్ పోన్ అవుతుందా? ఒకవేళ ఉంటే డైరెక్ట్గా ఎగ్జామ్ ఉంటుందా, లేదనంటే దీన్ని పోస్ట్ పోన్ చేసి రివైజ్డ్గా కలిపి అన్ని ఖాళీలను కలిపి మళ్ళీ వేస్తారా అనేటువంటి సందిగ్ధంలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు. ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే నవంబర్ 30వ తారీఖు రోజు ఎలక్షన్ జరిగితే డిసెంబర్ 3వ తారీఖు అంటే కేవలం 3 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. టైంకు టెండర్లు, వైన్స్ టెండర్లు అయిపోతాయి, టైంకు జరగాల్సిన పనులన్నీ అయిపోతాయి. అంటే ప్రతి ఒక్క పని టైంకు జరిగిపోతూ ఉన్నది. కానీ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ఆగమైపోతూ ఉన్నది. విద్యార్థులకు ఎంతో అవసరమైన, దేశానికే
విద్యార్థులు అనేవాళ్ళు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ఈ రోజు విద్యార్థులు తలుచుకుంటేనే ఏదైనా చేయగలుగుతారని చెప్పి అంతకుముందు చూసి ఇప్పుడు మళ్ళీ చూస్తూనే ఉన్నాం మనం. ఇట్లాంటి సందర్భంలో విద్యార్థుల భవిష్యత్తు మొత్తం ఆగమైపోతున్న తరుణంలో ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వకపోవడాన్ని ఏమని చెప్పుకోవచ్చు మనం. ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకనంటే మీరు మాట నిలబెట్టుకోవాల్సినటువంటి టైం ఖచ్చితంగా వచ్చింది. మీరు ఏదైతే విద్యార్థుల పక్షాన్ని అండగా ఉంటామని చెప్పిండ్రో, ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పిండ్రో, జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసిండ్రో, దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పును దయచేసి మీరు చేయవద్దని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి నేడు విద్యార్థులు కారణమైనరు. మీరు వాళ్ళ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా మీరు అన్నటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి టైం వచ్చింది. విద్యార్థుల పక్షాన నిలబడతామని చెప్పినటువంటి మీరు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. విద్యార్థులకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా మీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మీ మాట కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో దానికి చాలా సమయం ఉన్నది, కానీ విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేయకండి. మళ్ళీ విద్యార్థులందరూ కూడా ఉద్యమాల పేరుతో రోడ్లెక్కేటువంటి పరిస్థితిని తీసుకురాకండి. పరీక్షలు మరొక 10 రోజుల్లో ఉన్నాయి. దీనికి సరైన విధానాలను తీసుకొచ్చి ఖచ్చితంగా అంటే ఆ తేదీల్లోనే ఎగ్జామ్ జరుపుతారా, లేదంటే పోస్ట్ పోన్ చేస్తారా, లేకపోతే ఖాళీలను కలిపి రివైజ్డ్గా ఖాళీలను కలిపి అప్రూవల్స్ ఇస్తారా, లేదనంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం నడిచి దీన్ని కంప్లీట్గా రద్దు చేస్తారా అనేది ఖచ్చితంగా విద్యార్థులకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అట్లాగే మనం చూసుకున్నట్టయితే మీరు ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నా కూడా, ఎట్లాంటి నోటిఫికేషన్ వేసినా కూడా, కేవలం టీఎస్పీఎస్సీ మాత్రమే కాకుండా ఎట్లాంటి జాబ్ నోటిఫికేషన్ వేసినా కూడా దానిపైన ఎట్లాంటి సందిగ్ధాలు లేకుండా, ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థులకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. ఎట్లాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా ఖచ్చితంగా పారదర్శకంగా ఉండే విధంగా, ఎట్లాంటి అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టు కేసుల చుట్టూ వచ్చిన వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితిని తీసుకురాకుండా విద్యార్థులకు ఏ ఎగ్జామ్ జరిగినా కూడా పారదర్శకంగా ఉండే విధంగా చూసుకోవాలి. కేవలం మరో 10 రోజులలో ఉన్నది ఎగ్జాము, అదే అవుతుందా కాదా, పోస్ట్ పోన్ చేస్తారా, కంప్లీట్గా రద్దు చేస్తారా, ఏంటిది అనే విషయాన్ని ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది.